నీ ఆలయమలిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమలిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమలిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమలిన నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో గిరిలో స్థిరవాసం చేయాలి, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిరిలో స్థిరవాసం చేయాలి, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమలిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమలిన నాకు మిగుల ప్రీతి. నేను మాత్రము నా నీతి వలనాన్ని దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి తృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ సామాన్య కాలము 15వ ఆదివారాన్ని మనము కొనియాడుచున్నాము. ఈ ఆదివారం దేవుని యొక్క వాక్యము, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్యమును ఇతరులకు బోధించాలి. ఈనాడు యొక్క దేవుని యొక్క వాక్యం ప్రభు శిష్యులను పంపిస్తూ, ఇదిగో నా యొక్క సువార్తను ప్రకటించడని భగవంతుడు తెలియజేస్తున్నాడు. కనుక మనందరి యొక్క బాధ్యత క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడము. మన దైనందిన జీవితంలో మన యొక్క జీవన ప్రమాణాల ద్వారా, మనము జీవించే జీవిత విధానం ద్వారా క్రైస్తవులమని, క్రైస్తవ బిడ్డలమని మరి ఇతరులకు తెలియజేసే విధంగా మన జీవితం జీవించాలని ప్రభు యొక్క వాక్యం అందిస్తుంది. కనుక ఈ యొక్క ఆదివారం రోజున, పరిశుద్ధమైనటువంటి రోజున ప్రభు సన్నిధికి వచ్చినట్టు మనందరము కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి తప్పులను, పాపములను మన్నించమని దివ్య పూజా బలిలో పరిశుద్ధంగా పాల్గొనాలి. పాట నంబర్ 93. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. నా దోషములన్నీ నీ మదిలో కనబడెను, నా దురితములన్నీ నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుకో దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభు
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 134. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనజలకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలే మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఆగర్య పిల్ల, మా మీద దయచూపుమా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క గుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము నీ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము నీ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఆమేన్, 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 ఆమేన్. ప్ర- 1 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
పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడు వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులమైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడు నమనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనం వరకు. అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి నీవుక యూదాకు వెడలిపోము, అచట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు, అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇప్పుడు మనము లోక సృష్టికి పూర్వ క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకుని పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుని స్తుతించును గాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోక ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సులను వసగించున్నారు. ఆయన ఎదుట మనము పవిత్రమగును, నిర్దేశముగాను ఉండకు. లోక సృష్టికి పూర్వమే ఆయన మనకు క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకున్నటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితంగా వసిగిన కృపావరంలోను మనకు దేవుడు స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతుంది. ఆయన కృపాశ్వరం వచ్చే మన పాపములను క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారంగా వసిగిన దేవుని అనుగ్రహం ఎంత గొప్పది కదా. మన సంపూర్ణ జ్ఞానం చేతను విషయ పరిచయం చేయదు. దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చెందదలిచిన చిత్తంను దేవుడు మనకు ఎరిగించెను. దీని అందరి దివి అందరి భువి అందరి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వంని ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన
సమయమున నెరవేర్చుటకు సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును గనుక ఆది అందే ఆయన నిశ్చయించుకునే దాన్ని బట్టి దేవుడు మనను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనిను కనుక క్రీస్తునందు నిరీక్షణతో ప్రథమ ఫలమైన మనము దైవ మహిమ స్తుతించును గాక. మీ విషయములలో అంతే. మీకు రక్షణ ప్రసాదించిన సువార్త తాను సత్య సందేశం మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును ఆశీర్వదించితిరి, క్రీస్తును విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించడం ద్వారా మీరు తన వారుగా దేవుడు దృఢపరిచారు. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వంగా మనం పొందుదాం అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతించుదాం గాక. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 మనసార పాడెదను యేసుని గీతము, బుధవార పఠించెదను క్రీస్తుని వాక్యము. మనసార పాడెదను యేసుని గీతము, బుధవార పఠించెదను క్రీస్తుని వాక్యము. అనుక్షణము ఆరాధింతుము యేసుని నామము, అనుక్షణము ఆరాధింతుము యేసుని నామము. అనునిత్యము పయనింతును క్రీస్తుని బాటలో. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనము నుండి. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను. ప్రయాణములలో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీయూ తీసుకొని పోరాదు. రొట్టెను గాని సంచిని గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకుల తొడుకొనుడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదం మోపుదురో అచటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెడలిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు
అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థత పరిచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలని గమనించినట్లయితే క్రీస్తు బాటలో నా ప్రయాణం, క్రీస్తు బాటలో నా ప్రయాణం. అక్కడ నా ప్రయాణం అంటే నేను నా ఒక్కరి గురించి కాదు, అది ఎవరైతే వాక్యాన్ని ఆలకిస్తారో వారందరూ వ్యక్తిగతంగా ఈరోజు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్ని, ఇదిగో క్రీస్తు మాటల్లో నా జీవితం ఎలా ఉంది, నా ప్రయాణం ఎలా ఉంది అని మనమందరం కూడా ధ్యానం చేయాలి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథం నుండి తీసుకొనబడింది. ఆమోసు గ్రంథంలో అక్కడ ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నారు, ఆమోసుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు పొట్ట కోసము ప్రవచనాలు చెప్పద్దు. నీవు వాక్యం బాగా చెప్తున్నావు, కానీ కేవలము పొట్ట కోసమో స్వార్థంతోనో నువ్వు వాక్యం చెప్పద్దు అని చెప్తున్నారు. అప్పుడు ఆమోస్ ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే బాగా మనం గమనించాలి. ఈ వాక్యము మనందరికి కూడా వర్తిస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు? ఈనాటి మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్తున్నావు, నువ్వు పొట్ట కోసము, నువ్వు పొట్ట నింపుకోవడం కోసం నువ్వు వాక్యం చెప్తున్నావు అంటున్నావు. ఆయన చెప్పేటువంటి సమాధానం, నేను భుక్తి కోసము వాక్యము చెప్పను, ప్రవచనాలు చెప్పను. తర్వాత ప్రవక్తల సమాజమునకు చెందిన వాడను కాను. అంటే ఇది నా వృత్తి కాదు, వాక్యం చెప్పడము నా పని కాదు. నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను, నేను ఒక గొర్రెల కాపరినండి. గొర్రెల కాపరినటువంటి నన్ను ప్రభువు పిలిచి, ఇదిగో నీవు నా ద్వారా నువ్వు మాట్లాడాలి, నా మాటలను నీవు ఇదో నా ప్రజలకు నువ్వు చెప్పాలి అని ప్రభువే నన్ను పిలుచుకుంటున్నాడు. కొంతమంది అంటుంటారు, అదేంటి వీళ్ళమ్మ నాన్నకు చదువు లేదు, వీళ్ళు పెద్ద తెలివితేటలు లేవు, కానీ వీళ్ళింటిలో నుండి దేవుడు ఎన్నుకున్నాడేంటి? ఇలాంటి పని చేసుకుంటే వాళ్ళ కుటుంబాల్లో నుంచి దేవుడు గురువులు ఎన్నుకోవడం ఏంటి అని కొందరు చులకన చూపు చూస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినటువంటి వారే ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని పిలుపు అనేది ఎవరికో బాగా డబ్బున్న వాళ్ళకనో లేదా బాగా తెలివితేటలు ఉన్న అలాంటి వాళ్ళకి కాదు. దేవుని పిలుపు ఎవరికైనా వర్తిస్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తాడో మనకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ దైవ పిలుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దైవ పిలుపుని ఎవరు కూడా చులకనగా మాట్లాడకూడదు. కన్యాస్త్రీలను కానీ, గురువులను కానీ, ఉపదేశులను కానీ, ఎవరైనా వాక్యాన్ని బోధించేటువంటి వారిని చులకనగా ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే అది దేవుడు వారికి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం. దేవుడు వారిని తన వారిగా, తన పనిముట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలో ఈనాటి సువిశేషపట్నంలో మనం చూసినట్లయితే, సువిశేషపట్నంలో ఏం చేస్తున్నారు? ప్రభువు శిష్యుల్ని ఎన్నుకుంటున్నాడు. 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరందరూ కూడా వెళ్ళి నా పేరట వాక్యాన్ని బోధించండి అని. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనమందరం కూడా దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఇద్దరిద్దరు చొప్పున ఎన్నుకుంటున్నాడు. మనం అనుకోవచ్చు, ఎందుకు దేవుడు ఇద్దరిద్దరు చొప్పున ఎన్నుకుంటున్నాడు అని. అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ లోక సృష్టిలో దేవుడు 6 రోజుల పాటు ఈ లోకాన్ని అంతటిని కూడా సృష్టించాడు. మొదటిగా మానవుని సృష్టించకంటే ముందు ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, అన్నిటిని కూడా, క్రిమి కీటకాలను, పక్షులను, జంతువులను అన్నిటిని కూడా ఆయన 2 జతలుగా సృష్టించాడు. కానీ మానవుని మాత్రము దేవుడు కేవలము ఒకరిగా సృష్టించాడు. దేవుడు ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించి ఆయన ఎంతో సంతోషించాడు. అందరూ బాగున్నారులే అనుకున్నాడు. కానీ అందులో మానవుడు మాత్రమే బాగలేడాయి అనేది తర్వాత అర్థమైంది.
దేవుడు ఏమనుకున్నాడంటే, దేవుడు మానవుని తన పోలికతో సృష్టించిన తర్వాత ఆ మానవుడికి నేను తోడుగా ఉంటాను కదా, నేను తోడుగా ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడని అనుకున్నాడు. కానీ మానవుడు సంతోషం ఎవరు వెతుక్కుంటున్నాడు? మనిషిలోనే వెతుక్కుంటున్నాడు. మానవుని సృష్టించినప్పుడు దేవుడితో ఉండమని ఆయన ఆశించినప్పుడు ఆయనకు తోడుగా ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. ఆ విధముగా మానవునికి ఇంకొక తోడుని ఏర్పాటు చేయడం ద్వారా వారి ఇరువురు కూడా కలిసి ఉంటారని, సంతోషంగా ఉంటారనేటువంటి విధముగా వారిని ఈ లోకాన్ని సృష్టించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా సంతోషంగా, అంటే ఇద్దరు కలిసిమెలిసి ఉండడం అనేది అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అది కేవలము ఒక కుటుంబ వ్యవస్థలోనే కాదు, ఫ్యామిలీ లైఫ్లోనే కాదు, దేవుని పరిచర్య చేయబోతున్నటువంటి మనము కూడా, రిలీజియస్ కూడా, మనం కూడా 2x2 మనల్ని పొమ్మంటున్నాడు. ఎందుకు? వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం. నీవు నీ పొరుగువారును కలహించినచో మీ వాదములు మీరు ఓకే, అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఒకవేళ మీరు ఇద్దరిద్దరుగా ఉన్నారంటే, ఇద్దరిద్దరుగా మీరు ప్రయాణం చేస్తున్నారంటే, ఇద్దరిద్దరుగా కలిసి ఉన్నారంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు మీ బాధను వ్యక్తపరచుకోవడానికి, మిమ్మల్ని మీరు ఊరటపరచుకోవడానికి మీకు తోడుగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క పరిచర్యలో ఇద్దరిద్దరుగా ఉండడం ద్వారా ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకొని మనము మన ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోతామని. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, దేవుని పనిలో ఉన్నప్పుడు అందరూ కూడా మనల్ని వ్యతిరేకంగానే ఉంటారు, మనందరికి కూడా వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో మనకు సపోర్ట్ చేసడానికి ఒక వ్యక్తి తోడు అవసరం. అందుకే దేవుడు ఇద్దరిద్దరు చొప్పున మీరు ఆ పరిచర్యకు ప్రారంభించండి అంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధముగా దేవుడు ఆ యొక్క మాటని ఎందుకు మనకు చెప్తాడంటే, మనము ఢీలా పడకుండా, మనము సంతోషంగా, సమాధానంగా ఆయన యొక్క పరిచర్యలో మనం భాగస్థులు కావాలనే ఉద్దేశంతోనే ఇద్దరిద్దరు చొప్పున బయటకు వెళ్ళమని, అంటే వాక్యాన్ని బోధించే సమయంలో ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళమని ప్రభు వాక్యం పలుకుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుతారట. ఎవరైతే ప్రభు యొక్క పరిచర్య చేయాలని ఆశపడుతూ అలా కలిసిపోతూ ప్రయాణం చేస్తుంటారో వారందరికీ కూడా దేవుడు ఒక నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడట. ఒక సపోర్ట్ ఉన్నట్లయితే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మన యందున్నాడు అనేటువంటి ఆ యొక్క ఊరట మనకి ఒక నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూస్తాం, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు. కాబట్టి ఈ విధముగా మనం కలిసి ప్రార్థన చేయడం ద్వారా, కలిసి దేవుని యొక్క పని చేయడం ద్వారా దేవుడు మనతో మన యందు ఉంటుండబోతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా యోహాను శుభవార్తలో ఇద్దరి వ్యక్తుల సాక్ష్యాన్ని అందరూ కూడా దాన్ని సత్యముగా బోధిస్తారట. ఎవరైనా ఒక మనిషి చెప్పినప్పుడు, ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు ఇద్దరి సాక్షులు కావాలట. అప్పుడే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, ఇద్దరు వ్యక్తుల సాక్ష్యాన్ని ధర్మశాస్త్రం కూడా, బైబిల్ కూడా నమ్ముతుందట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎందుకు దేవుడు ఇద్దరిద్దరు చొప్పున బయటికి వెళ్ళమంటున్నాడంటే ఇదే కారణం. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకటి ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళాలి. ఏమని చెప్తున్నాడు అక్కడ ప్రభు పోయే ముందు? వారికి గ్రామాలను తిరగమంటున్నాడు. గ్రామాలకు పోయే ముందు ప్రభు ఏం చేస్తున్నాడు? వారికి ఒక నూతనమైనటువంటి శక్తిని వారికి దయచేస్తున్నాడు. వారికి ఆ పవిత్రాత్మ శక్తిని దయచేస్తూ వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు అపవిత్రాత్మలను తొలగిస్తారు, రోగులను స్వస్థత పరుస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని
పరిపూర్తి చేయాలని ఆశపడతారో వారందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ వరాలను పొందుకుంటారనేటువంటి ఆ సత్యాన్ని దేవుడు ముఖ్యంగా ఈనాటి 2వ పట్టణం ద్వారా మనకు చాలా క్లియర్గా చెప్తున్నారు. 2వ పట్టణంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము అక్కడ 3వ వచనంలో చూస్తే అక్కడ చెప్తుంది, మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీస్సులను వదుకుతున్నాడు అని. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యాన్ని బోధించాలి, వాక్యానికి అనుగుణంగా జీవించాలి అని ఆశపడుతున్నారో, ఇక్కడ వాక్యాన్ని బోధించడం అనే వాక్యానికి అనుగుణంగా జీవించాలన్నా మీరు భ్రమపడద్దు. కేవలము వాక్యాన్ని ప్రకటించే వాళ్ళే వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారని కాదు. వాక్యము మనల్ని మంచివారిగా ఉండమంటుంది. వాక్యము మనల్ని ఒకరినొకరు క్షమించుకోమంటుంది. వాక్యం ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి సహనాన్ని కలిగి జీవించమంటుంది. వాక్యము మనల్ని ప్రేమ కలిగి జీవించమంటుంది. ఇలాంటి లక్షణాలతో ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక వరాలను పొందుకుంటారు. కేవలం గురువులు కన్యాస్త్రీలనే కాదు, వాక్యాన్ని జ్ఞాన స్నానము పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించడానికి వారు అర్హతను కలిగి ఉన్నారు. బై బ్యాప్టిజము మనమందరం కూడా ప్రవక్త, రాజు, నాయకుడు ఈ విధంగా ఈ 3 లక్షణాలను మనం పొందుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము ఎవరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దేవుడి నుండి ఆ వరాలను పొందుకుంటారంటే ఎవరైతే మంచిగా వాక్యానికి అనుగుణంగా జీవించాలని ఆశపడతారో వారందరూ కూడా ఈ యొక్క అనుగ్రహాలను పొందుకుంటారని మనకు వాక్యము తెలియజేస్తుంది. ఇక 4వ వచనంలో చూస్తే ఈ యొక్క ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ముఖ్యంగా జ్ఞానస్నానం పొందుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, క్రీస్తు వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి వాళ్ళు కావచ్చు. నాటి 2వ పట్టణంలోనే 4వ వచనం చెప్తుంది, వారు దేవుని ఎదుట పవిత్రులుగాను నిర్దోషులుగాను వారు ఉంటారట. అంటే వారు క్రీస్తునందు వారు ఎన్నుకోబడి వారు నీతిగా నిజాయితీగా పవిత్రంగా జీవించేటువంటి బిడ్డలుగా వారు ఉండబోతున్నారు. అందుకే దేవుడు వారిని నూతనంగా వారి ఆశీర్వాదాలతో దీవిస్తున్నారు. ఇక అక్కడే మనం గమనించాల్సిన వాక్యం ఏంటంటే ఇంకొకటి, అటువంటి వారిని ఏమన్నట్టాడంటే ప్రభు ఒక పేరుతో పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారంటే వారిని తన బిడ్డలుగా పిలవాలని ఆశపడుతున్నారట. ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు ఇదిగో ఈమె నా బిడ్డ, ఇదిగో ఈ వ్యక్తి నా బిడ్డ అని చెప్పడానికి దేవుడు ఎంతో సంతోషిస్తాడట. అది నేను చెప్పే మాట కాదు. క్రీస్తు ద్వారా మనులను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండడం, ఇది ఆయన సంతోషము సంకల్పం. కాబట్టి చూడు, మనము వాక్యానికి అనుగుణంగా జీవిస్తే దేవుడు మనల్ని గురించి నా బిడ్డలు అని ఎంతో సంతోషంతో ఆయన ఇతరులకు చెప్పుకుంటాడట. ఆ విధంగా మన విషయంలో కూడా దేవుడు సంతోషిస్తాడట. పలు సందర్భాల్లో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను అని. అది ఎవరి గురించి చెప్పాడు? యేసుప్రభుని గురించి చెప్పాడు. యేసుప్రభుని గురించి ఎందుకు చెప్పాడంటే యేసుప్రభు తండ్రి దేవుని యొక్క ఆ మాటను తూచా తప్పకుండా పాటించాడు కాబట్టి తండ్రి దేవుడు యేసుప్రభుని చూసి ఈయన నా బిడ్డ అని చెప్పి లోకానికి అందరికీ కూడా చెప్తూ ఆయన సంతోషిస్తున్నాడు. అదే మాటల్ని ఈరోజు ప్రభు నీ విషయంలోను నా విషయంలోను ఇక్కడ కూర్చున్న మన అందరి విషయంలోనూ ఇలాంటి మాటలు చెప్పాలని ప్రభు ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు అది జరుగుతుందంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తామో అప్పుడే మనము దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళం అవుతామని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఆయన ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ పరిచర్యకు పోయే సమయంలో జాలనైనను జోలెనైనను పాదరక్ష ఏది కూడా మీరు తీసుకుపోకూడదు అంటున్నారు. మనం ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు బ్యాగ్ లేకుండా అసలు పోము, పర్సు లేకుండా అసలు పోము. జాల జోలె రెండు వేరు. జాల అంటే ఏంది? ఒకటేమో సంచి, ఒకటేమో సద్ది మూట. ఇప్పుడు మామూలుగా గొర్రెల కాపులు ఏం చేస్తారు, ఒక టవల్ ఉంటుంది, ఆ టవల్లో వాళ్ళు తినేటువంటి ఫుడ్ని కట్టుకుంటారు. ఫుడ్ కట్టుకొని ఒక మూట కట్టుకొని అలా భుజం మీద వేసుకొని పోతుంటారు. అది జాల జోలె. జాల అంటే పర్సు, జోలె అంటే దాంట్లో పెట్టుకునేటివన్నీ కూడా.
కాబట్టి ఆ తినుబండారాలు పెట్టుకునేటువంటి దానిని కూడా ఆ జోలే అంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి విధముగా మనము ముందుగానే ప్రిపేర్ అయ్యి ఒక బ్యాగ్ పట్టుకుపోతున్నామంటే దాని అర్థం ఏంటి? ఆ పోయే సమయంలో అన్నం దొరుకుతుందో దొరకదో, కాబట్టి మనం ముందే క్యారియర్ పట్టుకుపోదాము. ఇదిగో పోయే సమయంలో మనకు అక్కడ మన పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పి ముందే బట్టలు కూడా తీసుకుపోదాము. కాబట్టి ఇలా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు నువ్వు ముందుగానే ప్రీ ప్లాన్తో అన్ని ప్యాక్ చేసుకొని పోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద నమ్మకం లేదని అర్థం. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు ఏది కూడా తీసుకోకండి. మీరు ఏ ఇంటికి పోతారో, ఎవరైతే ఏం పెడతారో అది తినండి, ప్రశాంతంగా ప్రార్థన చేయండి, తర్వాత మీరు వద్దని వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారో అప్పుడు వెళ్ళిపోండి అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనము కేవలము ప్రభువు మీద ఆధారపడి జీవించేటువంటి ఏ వ్యక్తి కూడా అన్నం కోసం చచ్చిపోవడానికి చెప్తున్నాడు. మీరు గమనించండి, అమ్మగారులు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, వాక్యం కోసము మనము లేదా దేవుని యొక్క పరిచర్య కోసం మనం వచ్చాం. ఏ కాన్వెంట్లో అయినా ఫుడ్ లేకుండా ఉన్నారా? ఏ కాన్వెంట్లో అయినా మాకు ఫుడ్డే లేదు ఫాదర్, మేము చాలా ఏదో యేసుప్రభుని నమ్ముకొని వచ్చాము, మాకు తిండి కూడా లేదని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫాదర్లు ఎవరైనా అట్లా ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? పోనీ సువార్త పరిచయం చేస్తున్నటువంటి ఉపదేశుల కుటుంబాలు కావచ్చు, లేదా క్రైస్తవుల కుటుంబాలు కావచ్చు, అట యేసుప్రభుని నమ్ముకునేంత మాత్రాన నాకు ఫుడ్డే దొరకలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రభువు నమ్ముకుంటేనే మనకు ఇంకా అన్ని కూడా దేవుడు పుష్కలంగా మనకు సమకూరుస్తాడు. మన దేవుడు సమకూర్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభువు వాక్యం పలుకుతుంది. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, నేను మీ ఆహారమును అన్నపానీయములతో మిమ్మల్ని దీవిస్తాను, మీ రోగములకు అంటకుండా చేయుదును అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఇలా ఎవరైతే ప్రభు పనిలో నిమగ్నమై ఉంటారో వారికి దేవుడు ఆ అన్నపానీయములన్నింటినీ కూడా, అంటే ఆ బేసిక్ నీడ్స్ ని దేవుడు ముందుగానే మనకు దయచేస్తాడట. ప్రముఖంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా పలుకుతుంది, నేను ఈ నగరంలోని పౌరులను స్వస్థత పరుచుతును, వారికి ఆరోగ్యమును, శాంతిని, భద్రతను సమృద్ధిగా దయచేస్తున్నాడు. అరణ్య మార్గంలో పోయినా కూడా మీరేమంటున్నాడు? చేతి కర్రను కూడా పట్టుకుపోకండి అంటున్నాడు. ఎందుకంటే ప్రభువే మనకు భద్రతగా ఉంటాడంట. ప్రభువే మనకు ఎటువంటి హాని కలుగు చేయకుండా ఆయన సురక్షితంగా మనల్ని కాచి కాపాడగలుగుతాడంట. ప్రభువు మీరు ఏమి కూడా చేత తీసుకోకూడదు అంటే అని చెప్తున్నాడంటే, మీకు ఎటువంటి హాని చేయకుండా ప్రభువే మనకు భద్రతగా ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని ఆ యొక్క వాక్యంలో, ఆ వాక్యానికి అనుగుణంగా మనము ఆ ప్రభువుని విశ్వసించాలనేటువంటి ఆ సత్యాన్ని దేవుడు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 8వ వచనం, మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. ప్రభు పనిలో ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలని అడగాల్సిన అవసరం లేదు. మనం అడుగుకుండానే మనకు ఊహకు మించినటువంటి విధముగా, మనం ఆశ్చర్యపడే విధముగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మన అవసరములకు మించిన దానికంటే దేవుడు మనకి ఎక్కువగా ఇస్తాడు అని చెప్పేసి అక్కడ వాక్యంలో మనకు సెలవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా దేవుని దీవెనల వలన మనకి ఆ సిరి సంపదలు దొరుకుతాయని, స్వయం కృషి వలన మనకు మనంగా దేవుని మీద ఆధారపడకుండా జీవించినట్లయితే ఎటువంటి సంపద, ఎటువంటి ఏమి కూడా మనకు దొరకదు. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మనము కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ దేవుని మీద ఆధారపడేటువంటి సమయంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి. కానీ చివరి వరకు ఎవరైతే ఓపికతో, సహనంతో జీవిస్తారో అటువంటి వారే ఆ దేవుని యొక్క కృపా అనుగ్రహాలను పొందుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చివరి వాక్యాన్ని మనం చూస్తే, వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులకు అనేకులకు తైల మధ్య వారు స్వస్థత పరుస్తున్నారు.
మొదట్లో ప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఎన్నుకుంటున్నాడు, వాళ్ళందరినీ పిలుచుకొని ఇదో ఇలా ఇలా పోండి అని జాగ్రత్తలు చెప్పాడు. జాగ్రత్తలు చెప్పి వారికి అభిషేక వరాన్ని కూడా ఇచ్చాడు. కానీ చివరికి వచ్చారు కల్లా, వాక్యం చివరికి వచ్చారు కల్లా వారు ప్రభువు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రభువు చెప్పినటువంటి విధముగానే వారు ఆ గ్రామాలకు వెళ్ళారు, వారు వాక్యాన్ని బోధించారు, హృదయ పరివర్తన చెందేలాగా వాళ్ళు ప్రార్థించారు, వారికి స్వస్థత అనుగ్రహాలను కూడా చేశారు. కాబట్టి అలనాడు పిలిచినటువంటి దేవుడు ఆ శిష్యులకు ఏ విధముగా అయితే ఆ వరాలను ఇచ్చారో, ఏ విధముగా అయితే మళ్ళీ దేవుడు చేయాల్సినటువంటి ఆ పనిని ఆ యొక్క శిష్యుల ద్వారా పరిపూర్తి చేస్తున్నాడో, ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఇలా ఆ ప్రభు యొక్క శిష్యుల వల్లే మనల్ని కూడా ప్రతిరోజు వాక్యం ద్వారా పిలుస్తున్నారు. వారికి ఏ విధముగా అయితే ఆ అనుగ్రహాలను ఇస్తూ ఆ దేవుని యొక్క పనిని పరిపూర్తి చేస్తున్నారో, ఈరోజు మన ద్వారా కూడా ఆ దేవుడు స్థాపించినటువంటి ఆ పనిని పరిపూర్తి చేయాలని మనందరి యొక్క సహాయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు డైరెక్ట్గా ఎవరిని పిలవడు. దేవుడు ప్రత్యక్షమై నువ్వు నాకు ఈ పని చేసి పెట్టని ఎవరిని అడగడు. ప్రభు వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము ఆ పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం వినేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఈ యొక్క ఆదివారం ప్రసంగం రోజున నాకేమైనా ఒక మంచి పని చేయమని చెప్తున్నాడు, అది మనం తెలుసుకోవాలి. ఊరక గుడికి వచ్చామా, పోయామా, విన్నామా, ఈ దీవబలి పూజ అయిపోయే లోపు ఏంది నీకు ఏమైనా సాలిడ్గా ఒక పాయింట్ అయినా నీకు ఎక్కుతుందా, అది మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ముఖ్యంగా దీవబలి పూజ అయిపోయే సమయంలో గురువు చెప్తారు, పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో మీరు జీవించండి అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఈ వినినటువంటి వాక్యాన్ని అంతటితో అయిపోలేదు కాదు, అది ఓన్లీ యేసు ప్రభు శిష్యుల్ని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడాడు, అయిపోయింది ఆ పాటు. కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రజలు, ఆ శిష్యులు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు, గ్రామాలకు వెళ్తూ వారు యేసు ప్రభు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొనుచు యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆశించాడో ఆ ఆశించిన పనిని వాళ్ళు పరిపూర్తి చేశారు. ఈరోజు దీవబలి పూజ ద్వారా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా దేవుడే నాతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి. ఆ మాటల్ని మీరు ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు ఇంటిలో వారికి, గుడికి రానటువంటి వాళ్ళకి, ఇదిగో వాక్యం ఈ విధంగా చెప్పారట, దేవుడు ఈ విధంగా మనల్ని ఈ విధంగా చేయాలని వాక్యాన్ని ఎవరైతే పంచుకుంటారో అప్పుడు దీవబలి పూజ సమాప్తమైంది. ఈరోజు నేను చెప్పడం ద్వారా పూజ సమాప్తం కాదు. నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు ఇంటికి వెళ్ళి ఇతరులతో పంచుకున్నప్పుడు, ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవించినప్పుడు అప్పుడు ఆ దీవబలి పూజ కంప్లీటెడ్. అది పరిపూర్ణంగా నువ్వు దీవబలి పూజలో పాల్గొన్న వాళ్ళు అవుతావు. ఆత్మ పరిశుద్ధం చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును అతని యొక్క ఆస్తులు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల అతడైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారాన్ని విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈనాడు మేమందరం కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు శిష్యులను ఎన్నుకొని మీ యొక్క పరిచర్యలో వారిని అందరినీ కూడా భాగస్థులను చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో మీ యొక్క పరిచర్యని ప్రారంభిస్తూ పరిచర్యలో నిమగ్నమైనటువంటి మా యొక్క ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించండి ప్రభువా. వారు మీ యొక్క వాక్యాన్ని చాటి చెప్పట్లో వారికి కావాల్సినటువంటి ఆ యొక్క పవిత్రాత్మ వరాలను వారికి దయచేయమని, మరి ముఖ్యంగా వారికి సహకరిస్తున్నటువంటి కార్డినల్స్ని, బిషప్స్ని, గురువుల్ని,
ఆశీర్వదిస్తూ వారిని హేరాళంగా దీవిస్తూ వారు చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా మీ యొక్క ఆ తోడును వారికి దయచేయమని, వారు ఎల్లప్పుడూ కూడా వారు చేస్తున్నటువంటి పరిచర్యలో నూరంతలుగా దీవించబడాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరమ పవిత్రుడైన ఓ మహాప్రభు, మా విశ్వాస దేశ అధినాయకుడైన మా పాపగారిని మా పీఠముల యొక్క ఆధ్యాత్మిక అంకిత భావంతో ముందుకు నడిపిస్తున్న మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను మీ కాపులలో నుంచి మీ శిష్యులుగా సంతతం భాషలున్నట్లు, వేద ప్రచారంలో మంచి విజయం సాధించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మందల కాపరి ఆమోసును పిలుచుకొని తన ప్రవర్తగా నిలిపి ప్రవచింపజేసి మీ చిత్తానుసారము యూదా ప్రజలు జీవించాలని కోరినట్లే మేమంతా మా యాజకులు గురువులకు చెవియొగ్గి సువార్తను ఆలకించి దానిని చక్కగా పాటించే దైవ ప్రజలుగా తీర్చిదిద్దామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మీ శిష్యులు యూదియా సీమకేగి పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనం పొందవలనని బోధించగా పలువురు మారు మనసుతో బాప్తిసం పొంది ప్రభు రాజ్యంలో చేరి ప్రభుని శిష్యులయ్యారు. మేము కూడా హృదయ శుద్ధి గావించుకొని మంచి పాప సంకీర్తనం చేసి మా హృదయాలలో మేము ప్రశ్నించుకొని మిమ్ములనే పూజించి ఆరాధించే ఉత్తమ జీవితాన్ని మాకొసలండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరాశ జీవులకు ఆశాజ్యోతివైన ఓ ప్రభువా, మా విచారంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దివ్యలోకపు ఆధ్యాత్మిక ఆశీస్సులతో నింపండి. మీ శిష్యులుగా మేము పొందిన కృపావరములు విశ్వవరములతో ఇతరులకు నాతుకగా జీవించు కృపను మాకు అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయా సంపన్నుడా, సృష్టి జీవములైన మేమంతా మీ ప్రేమ అమూల్యమైనది అమోఘమైనదని గ్రహించి మీ పరిపూర్ణ ప్రేమను మీ గడతను విలువైన ఆనిముత్యంలా మా మధ్యలో పరుచుకుంటూ ఆ నిండు ప్రేమకు మంచితనంకు సాక్షులుగా జీవించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క సమయంలో ప్రత్యేక విధముగా మన మనసులో దాగినటువంటి వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రభువుని ప్రార్థించగలరు. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధముగా దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను రాజశేఖర్, సునీత దంపతులను దీవించండి. ప్రభువా, వారికి చేసినటువంటి మేలులకు వారికి దివ్య బలి పూజలు సమర్పిస్తున్నారు. ప్రత్యేక విధముగా వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైన స్వస్థతను దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు. అదేవిధముగా వారి యొక్క పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా ప్రవీణ్ వారి యొక్క కుటుంబ సభ్యులకు వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారిని ఆశీర్వదిస్తూ హేరాళంగా దీవిస్తూ ప్రభువా వారికి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సహాయాన్ని అందించమని, ఇక్కడ చేరినటువంటి మా ఈ చిన్న సంఘాన్ని, ప్రతి ఒక్క గృహస్థ క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ప్రభువా వారి యొక్క ఆర్థిక పరంగా కూడా వారి సిరి సంపదలతో వారిని దీవించాలని మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు. ప్రభువా, ఎవరైతే నా వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తారో వారికి మాత్రమే సిరి సంపదలు, అప్పులు స్వయం కృతితో ఉన్నటువంటి వారికి ఆ సిరి సంపదలు తొలగిపోతాయని చెప్పి మీరు అభయమిస్తున్నారు. ఈరోజు మేమందరం కూడా మీ మీదనే ఆధారపడి మీ వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ తద్వారా మేము ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో శాంతి సమాధానంతో దీవించబడేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మా నుండి మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, నా మానసకు తీరలో గిరిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, మేలిమి బంగారు పదముల చెంత
సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమాటు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయత్నం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టు కొలుచు సమర్పించున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రములో మరింత వృద్ధిని దయచేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దైవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములు రూపొందించితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మహాప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను కనపరచుట ఎట్లనగా, పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసాన పాడగా. దూతల స్తుతిగానంతో స్వర్గవాసులందరితో దూతల స్తుతిగానంతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుగా. దేవాది దేవునకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారులు విశ్వసించగా దేవుని నామమున కీర్తినందగా. ధన్యులు ప్రతివారులు విశ్వసించగా దేవుని నామమున కీర్తినందగా. నదులను సెలయేరులను గాలియులు మేఘములు నదులను సెలయేరులను గాలియులు మేఘములు భూలోకవాసులతో స్తుతులు పాడుగా. భూలోకవాసులతో స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నాడు. ప్రపంచమాద్యాతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుస్తున్నాడు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర పరచ ప్రతిమాలు పొందుతున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి ఏ కుమారుని రక్షణాయుత మగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిపాదుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సంఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందులో ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించినవాడు. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరే మాతతో ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ప్రాంత్య జగద్గురువును, మా గోరెండ్ల అడ్వాన్స్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నన్ను దశల చేతి నుండి బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతను చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థన సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. శోధన ఎందుకు ప్రవేశింపలేవక కిడిలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. బాహ్య రోజుల మా శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరి గురపిల్ల లోక పాపములను కరుణించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గురపిల్ల లోక పాపములను కరుణించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గురపిల్ల లోక పాపములను కరుణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటమేను పాత్రను కాను, కానీ ఇదొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమున రారే ప్రియమున రారే విందులోన పాల్గొనరారే. రయమున రారే ప్రియమున రారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకు
అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సంప్రసాద విందు, దివ్య సంప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. మన్నా విందులు మరిపించే మధురమైన విందు, మృత్యు పొరలను ప్రకటించే నిత్య జీవ విందు. మన్నా విందులు మరిపించే మధురమైన విందు, మృత్యు పొరలను ప్రకటించే నిత్య జీవ విందు. లోక పాపములు పరిహరించే సిలువల విందు, లోక పాపములు పరిహరించే సిలువల విందు. మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సంప్రసాద విందు, దివ్య సంప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమలను సేవించి ప్రార్థిస్తున్నాను. ఈ పరమ రహస్యములో పాల్గొనడ మా యందు దేనిని రక్షణదాయక ప్రభావం అధికమగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఎల్లప్పుడూ సర్వదా కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నాకు భయమేదనా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేదనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చుండేలా, నాకు వీడేలా. నువ్వు నా తోడ నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదగిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదగిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.